మిమ్మల్ని మేము క్షమించే విషయం అనుకోండి. రైట్ రైట్ మళ్ళీ వస్తాను. నరసింహప్రసాద్ గారు 1 by 1 మాట్లాడుతున్నారు. మంత్రి రావెల కిషోర్ బాబు గారు ఉన్నారు, మాజీ మంత్రివర్యులు. యా రావెల కిషోర్ బాబు గారు. నమస్కారం అమ్మా సార్, గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్. బాగున్నారా? బాగున్నాను మీరు అందరూ బాగున్నారు కదా? యా ఫైన్ సార్. మొత్తానికి వైఎస్ఆర్సీపీలోకి మీరు ఆ ఎలక్షన్ ముందు వెళ్ళటం అయింది, రాజీనామా చేయటం అయింది. ఏంటి సార్ అలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు వెళ్ళారు, ఎందుకు రిజైన్ చేశారు? ఏదో జీవితంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటాం, ఓకే అలాగే జరిగింది, పొరపాటు సరిదిద్దుకోవాలి కదా. రైట్. ఏంటి రావెల కిషోర్ బాబు గారు, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ వల్లే ఈరోజు ఆయనకు ఆ పరిస్థితి వచ్చింది. అంత పెద్ద పార్టీగా ఎస్టాబ్లిష్ అయ్యి 151 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాది నేత ఒక్కసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితి దేశంలో ఎక్కడా లేని విధంగా వచ్చిందంటే అది కేవలం ఆయన చుట్టూ ఉన్న అధికారులతో ఒక కోటరీ ఉంది, ప్రత్యేకించి ఆయన సామాజిక వర్గంతో కోటరీ ఉందంటూ సాక్షాత్తు జక్కంపూడి రాజా గారు, ఆ మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన విమర్శించారు. సో 1 by 1 మళ్ళీ రావచ్చు ఇంకా మాజీ ఎమ్మెల్యేలు. ఫస్ట్ అయితే ఆయన ఒక స్టెప్ ముందుకేశారు, మరి ఇంకా మిగతా వాళ్ళు ముందుకు వేసే పరిస్థితులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. నిజమే అనుకోవచ్చా రావెల కిషోర్ బాబు గారు? ముందుగా చాలా రోజుల తర్వాత నేను టీవీ డిబేట్కి వచ్చాను, బహుశా కొన్ని సంవత్సరాల తర్వాత. మళ్ళా ముందుగా చంద్రశేఖర్ తమ్ముడికి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎర్రగొండపాలెం నుంచి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు తమ్ముడు. కంగ్రాచులేషన్స్, బెస్ట్ విషెస్. మిగతా ప్యానల్ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. నమస్కారం. ఈ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను మంత్రిగా పనిచేసిన విషయం మీ అందరికి తెలిసిందే. అవును. నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు ఆయన. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను పనిచేస్తున్నప్పుడు బహుశా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా అంటే నేను గర్వంగా చెప్పలేదు, సమర్థవంతంగా అవినీతికి తావు లేకుండా SC/ST సప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో బహుశా నేను ప్రథమ స్థానంలో ఉండటానికి కారణం చంద్రబాబు గారు. వారికి నాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, ప్రోత్సాహం అనండి, లేదు నాకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం అనండి. ఎందుకంటే నేను మొదటి కూడా అంబేద్కర్ వాదిని, కన్షీరామ్ గారి శిష్యుడిని. అవును. ఈ అంబేద్కర్ భావజాలాన్ని పుణికిపుచ్చున్నటువంటి నాకు వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుని రాష్ట్ర వ్యాప్తంగా SC/ST సప్లా నిధుల్ని, కొన్ని వేల కోట్ల రూపాయల నిధుల్ని చక్కగా పేద ప్రజలకు వినియోగించుకోవడానికి మంచి అవకాశం ఇచ్చారు. అందుకే నేను ఎప్పుడు కూడా బాబు గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నా ధన్యవాదాలని ప్రతి మీటింగ్ లో చెప్తాను, నేను ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా. సరే, దాన్ని నేను కంపేర్ చేస్తూ జగన్ గారిని ఈ మధ్య నేను గమనించాను. ఆయనకి నేను చెప్పాను కూడా, ఆయనతో పెద్ద నేను ఒకసారి కలిసింది 2-3 సార్లు నేను. ఓకే. మొదటి కలిసినప్పుడు నేను చెప్పాను, మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారని మొహం మీద చెప్పాను. అంటే ఏ పరంగా రిస్క్ తీసుకుంటున్నారని? ఏం రిస్క్ తీసుకుంటున్నారు అంటే, ఈ భారతదేశంలో, అంటే అవుట్ ఆఫ్ టాపిక్ అనుకోబోకండి, ఈ భారతదేశంలో SC/ST BC మైనారిటీస్ స్లోగన్ తీసుకుని సక్సెస్ అయినటువంటి ఏకైక నాయకుడు మా గురువు గారు కన్షీరామ్ గారు. నేను కన్షీరామ్ గారి దగ్గర 4 సంవత్సరాలు పనిచేశాను. అవును. ఆయన SC/ST BC మైనారిటీ స్లోగన్ తీసుకుని ఆయన సక్సెస్ అయ్యాడంటే కారణం ఆయన 30 ఏళ్ల త్యాగపూరిత ఉద్యమ జీవితం, ఆయన యొక్క అంకిత భావం, చిత్తశుద్ధి. మరో అంబేద్కర్ గా ఆయన భారతదేశంలో రాజకీయాలని ప్రభావితం చేసి ఒక దళిత మహిళని 5 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత కన్షీరామ్ గారి. ఆయన SC/ST BC మైనారిటీ స్లోగన్ తీసుకున్నప్పుడు SC/ST BC మైనారిటీస్ ఆయన మావాడు అని ఓన్ చేసుకున్నారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన ఓన్ చేసుకోవడానికి ట్రై చేశారు, కానీ వాళ్ళు ఓన్ చేసుకోలేకపోయారు. SC/ST BC మైనారిటీస్ ఓన్ చేసుకోలేదు. అది కారణం ఏంటంటే ఆ పరిపాలనా విధానం కూడా ఒక కారణం. మీరు అన్నారు ఇందాక కోటరీ అని చెప్పేసి. అవును. నేను అంటాను, కోటరీ మీద ఎవరైతే విమర్శిస్తున్నారో అది సహేతుకం కాదు. ఎందుకంటే ఇప్పుడు నా బిడ్డ లేదు, నా పర్సనల్ అసిస్టెంట్ లేదు, నా కింద పనిచేసే అధికారి తప్పు చేస్తున్నాడంటే నేను బాధ్యుడు. నేను అతనికి పూర్తిగా అధికారం కట్టబెట్టడం వల్ల కానీ, అతని యొక్క క్రమశిక్షణ రాహిత్యం వల్ల కానీ. రైట్, మీ వాయిస్ మ్యూట్ లో పడింది, ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్. అవన్నిటికీ జగన్మోహన్ రెడ్డి పూర్తి
బాధ్యత వహించాలి, కోటరీని బాధ్యత వహించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే కోటరీ చేసిన తప్పులన్నిటికి కూడా ఆయనే బాధ్యుడు. కోటరీ తప్పు చేశారు అంటే ఇతను కోటరీకి అధికార బదలాయి పవర్స్ ని డెలిగేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సజ్జలు ఉన్నాడు, సజ్జలకి ఆయన పూర్తి అధికారాలు దారదత్తం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కేవీపీ రామచంద్రరావు గారికి అధికారం దారదత్తం చేశాడు. కానీ కేవీపీ రామచంద్రరావు గారికి ఎంతవరకు అధికారాన్ని ఇచ్చాడో అంతవరకే ఇచ్చాడు. ఆయన కూడా ఇప్పుడు దుర్వినియోగం చేయలేదు. అంటే ఇప్పుడు సజ్జల గారు దుర్వినియోగం చేశారంటారా మీరు? ఈయన పూర్తిగా వాళ్ళకి అధికారం బదలాయించి పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడి ఈయన సొంతగా ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేస్ ఉన్నారండి. రాజశేఖర రెడ్డి గారు ప్రతిరోజు కూడా ఒక 2 గంటల సమయాన్ని, ఈవినింగ్ సమయాన్ని వాకిన్ ఇంటర్వ్యూ ఇచ్చేవాడు ఎమ్మెల్యేస్ కి. సెక్రటేరియట్ లో వాకిన్ ఇంటర్వ్యూ ఉండేది. అప్పుడు అపాయింట్మెంట్స్ ఏమో ఉండేవి కావు. ఆయన డైరెక్ట్ గా ఎమ్మెల్యేస్ రావచ్చు, ఆ టైంలో కలవచ్చు, వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళ ఫిర్యాదులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు, రిప్రజెంటేషన్స్ అవన్నీ కూడా తీసుకునేవాడు వాకిన్ ఇంటర్వ్యూ. ఈ జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క ఎమ్మెల్యేని కలవకుండా ఎవరన్నా వస్తే సజ్జలను కలవండి, లేదు ధనంజయ రెడ్డిని కలవండి, XYZ కలవండి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ చేస్తూ వాళ్ళకి మీరు చూడండి ఎమ్మెల్యేలు ఏదో వచ్చారు చూడండి అని చెప్పేసి వాళ్ళకి అప్పచెప్తే అది ఎవరు తప్పు? ముఖ్యమంత్రి గారి తప్పని అనుకోవాలి. నాయకుడు తప్పు. నాయకుడు చేయాల్సినటువంటి పని నీ తర్వాత ఉన్నటువంటి నాయకులకి అప్పచెప్పేస్తే వాళ్ళు ఏదైనా తప్పు చేసినా ఏం చేసినా గానీ అది నీ తప్పు తప్ప వాళ్ళ తప్పు కాదనేది నా అభిప్రాయం. ఇక్కడ ఒక చిన్న విషయం, రావిల కిషోర్ బాబు గారు, మీరు చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు కదా. సో చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వెళ్లే క్రమంలో ఆయన దగ్గర ఏమైనా ఈ విధమైనటువంటి కోటరీ ఉందా, లేకపోతే ఆయన డైరెక్ట్ గా కలిసి మీ అభిప్రాయాలను ఆయనతో చర్చించేటువంటి అవకాశాన్ని ఇచ్చేవారా? చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేస్ కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చేవారు. ఆయన కలవటానికి ఒక పర్టికులర్ టైంలో మేము వెళ్ళేవాళ్ళం. క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత లేదు ఏదైనా రివ్యూ మీటింగ్ అయిన తర్వాత ఆయన ఛాంబర్కి వెళ్ళినప్పుడు మేము డైరెక్ట్ గా వెళ్ళేసి ఆయనతో కొద్దిసేపు మాట్లాడేసి మా విషయాలు మాట్లాడుకుని రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఇవన్నీ ఆయన ఎప్పుడు కూడా ఓపెన్ గా ఉన్నాడు. పబ్లిక్ కూడా టైం ఇచ్చారు. సో మధ్యవర్తులు ఎవరు లేరు మీకు? చంద్రబాబు గారికి మధ్యవర్తులు లేరు, ఎమ్మెల్యేలకి మంత్రులకి సీఎంకి మధ్య ఎవరు లేరు, డైరెక్ట్ ఎమ్మెల్యే టు సీఎం. అంతే మధ్యవర్తులు లేరు. ఏదైనా మేము ఏదైనా పేపర్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ సాయి ప్రసాద్ ఉండేవాళ్ళు, మన సతీష్ చంద్ర ఉండేవాళ్ళు. సతీష్ చంద్ర నా బ్యాచ్మేట్. వాళ్ళంతా ఉండేవాళ్ళు, 4-5 ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళకి మా కాగితాలు ఇచ్చేవాళ్ళం. వాళ్ళు సతీష్ చంద్ర అయితే ఎప్పుడు ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ అందరిని కూడా చక్కగా మాట్లాడి కాఫీ టీలు ఇచ్చి గౌరవించి వాళ్ళని జాగ్రత్తగా ఆయన వాళ్ళ అర్జీలను రిప్రజెంటేషన్స్ అన్నిటిని కూడా పరిశీలించి సంతృప్తి పరిచేవాడు. అంటే ఇక్కడ సజ్జల గారు, ధనంజయ రెడ్డి గారు గౌరవించేవాళ్ళు కాదా ఎమ్మెల్యే గురించి చెప్తున్నా? నేను ఆశ్చర్యపోయాను. దాడిశెట్టి రాజా జక్కంపూడి రాజానగరం మాజీ ఎమ్మెల్యే. అవునవును, ధనంజయ రెడ్డి నాకు సర్వీస్ లో నాకు చాలా జూనియర్ ఆఫీసర్, నాకు బాగా తెలుసు. అతను ఆయన అయినప్పటి నుంచి కన్ఫర్ట్ అయ్యేసి వచ్చి నిన్న మొన్నటి వరకు పనిచేసేదా. అతని గురించి నేను కొత్తగా వింటున్నా, ధనంజయ రెడ్డి గురించి. మొన్న నేను టీవీలో చూస్తుంటే అంటే ఇది నిజం అనుకోవాలా ఆరోపణ అనుకోవాలా రావిల కిషోర్ బాబు గారు? అది వాళ్ళు ఆవేదనతో మాట్లాడుతున్నారు కదా. గంటలు ఒక మంత్రి స్థాయి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి, ఒక మంత్రే స్వయంగా వచ్చి ధనంజయ రెడ్డిని కలవటానికి ప్రయత్నం చేసి అతను గంటలు వెయిట్ చేయడం అనేది అది చాలా ప్రజాస్వామికం, చాలా మర్యాద. అది అసలు పరిపాలన విధానం కాదు అది. సో అందువల్లే జగన్ గారు ఫెయిల్ అయ్యారు అని అంటారు. కోటరీ తప్పు చేశారు, బట్ ఆ తప్పు మొత్తం భారం కూడా జగన్మోహన్ రెడ్డిదే, కోటరీది కాదు. తప్పు చేశారంటే కారణం ఈయన వాళ్ళని తప్పులు చేయడానికి అనుమతించాడు. రైట్. కిషోర్ బాబు గారు, మిమ్మల్ని ఈ వేదికగా ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. సో మీరు జనసేన పార్టీలో గనక ఉండి ఉన్నట్లయితే జనసేన నుంచి మళ్ళీ ఖచ్చితంగా మీకు అవకాశం వచ్చేది, మీరు గెలిచేవాళ్ళు. ఈరోజు ఖచ్చితంగా జనసేన తరపు నుంచి మంత్రివర్గం రేసులో మీరు ఉండేవాళ్ళు. సో ఎప్పుడైనా అనిపించిందా మీకు? మీ ఛానల్లో చాలాసార్లు మాట్లాడాను. పవన్ కళ్యాణ్ గారికి నాతోటి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, పోయినసారి నేను జాయిన్ అయిన తర్వాత, జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత పోటీ చేసే ముందు నేను ప్రజారాజ్యంలో పోటీ చేశాము. మేము నా మిస్సెస్ ప్రజారాజ్యంలో పోటీ చేసి, నేను జనసేనలో పోటీ చేశాను. అప్పుడు చిరంజీవి గారి నాయకత్వంలో నా మిస్సెస్ తాడికొండ నుంచి పోటీ చేసింది, నేను జనసేన నుంచి ప్రతిపాడు నుంచి పోటీ చేశాను. ఎందుకంటే
ఆయన ఈ కింది వర్గాల గురించి బాగా భారం కలిగి ఈ అట్టడుగు ప్రజలందరూ కూడా పైకి రావాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉద్దేశం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నాతోటి ఒకసారి ఏమన్నారంటే, కిషోర్ బాబు గారు మీరు చాలా అదృష్టవంతులు, మీరు కన్షీరామ్ గారి దగ్గర 4 సంవత్సరాలు పనిచేశారు, నేరుగా ఆయన శిష్యర్కం చేశారు. నేను కన్షీరామ్ గారి యొక్క ఏకలవ్య శిష్యుడిని, కానీ మీరు డైరెక్ట్ గా ఆయన దగ్గర పనిచేశారు, మీరు చాలా అదృష్టవంతులు. ఆయన పార్టీ నిర్మాణాన్ని ఏ విధంగా నిర్మించారు, ఏ విధంగా 1985లో స్థాపించినటువంటి బహుజన్ సమాజ్ పార్టీని 10 ఏళ్ల కాలంలో 1995 కాలంలో అంటే 10 years లో, ఒక డికేడ్ లో జాతీయ పార్టీగా ఏ విధంగా ఆయన తయారు చేశాడో మీకు తెలుసు. మీ యొక్క అనుభవాన్ని మొత్తాన్ని కూడా జనసేన పార్టీకి వాడి కన్షీరామ్ గారి దగ్గర నేర్చుకున్నటువంటి ఆ విధానం అంతా కూడా, పని విధానం అంతా కూడా మీరు ఇక్కడ వాడి ఈ జనసేన పార్టీని కూడా మీరు మీరు క్రియాశీలక పాత్ర పోషించి నడిపించాలని చెప్పేసి నాతో అన్నారు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు. నేను నిజంగా ఆశపడ్డాను, చేద్దాం అనుకున్నాను. నాకు ఆ బాధ్యత ఇస్తే జనసేన పార్టీని ఒక ఆ స్థాయిలో నిర్మాణం ఇదంతా చేసేవాళ్ళకి. అయితే తర్వాత అవకాశం ఇవ్వకపోవటం వల్ల నేను నిరుత్సాహపడి నేను మళ్ళా బయటికి రావాల్సి వచ్చింది. సరే, అది వేరే. సో ఇప్పుడు మళ్ళీ అవకాశం ఉందిగా, మరి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? రిజైన్ చేసి వైసీపీలో కూడా రిజైన్ చేశారు కదా మళ్ళీ. ఆయనకి పవన్ కళ్యాణ్ గారిని నేను చూసింది ఏంటంటే, ఆయనకు ఒక తపన, ఆయనలో ఒక విప్లవకారుని చూస్తాము, ఒక ఉద్యమకారుని చూస్తాము, ఒక సామాజిక పరివర్తనకారుని చూస్తాము, ఒక సంస్కరణను చూస్తాము. అంటే ఆయన ఈ సమాజాన్ని మార్చాలనేటువంటి తపన కలిగినటువంటి వాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, అలాంటి వ్యక్తిని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, ముఖ్యంగా సీఎం గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా దూషించడం అనేది నేను ప్రతిసారి తప్పుపట్టేవాడు. అవును, వ్యక్తిగతంగా దూషించడం వల్ల ఏమవుతుందంటే మనసు గాయం. ఆయన ఒక్కడ మనసు కాదు, ఆయన అభిమానించే లక్షలాది మంది మనసులు గాయపడతాయి, లక్షలాది మంది గుండెలు అవిసిపోతాయి. దాంతో నుంచి ఏమొస్తుందంటే ఆ ప్రతిస్పందన ఎలా వస్తుందంటే అది తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు విధానపరంగా నువ్వెంత విమర్శించావు. అవును. సో ఇప్పుడు అవన్నీ అంశాలన్నీ కూడా వైసీపీ ఘోర పరాభవానికి, పరాజయానికి కారణమని అనుకోవచ్చు రావుల కిషోర్ బాబు గారు. భువనేశ్వరమ్మ గారిని అవమానించినప్పుడు కూడా నేను అప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉండి అప్పుడు మీరు ఖండించారు, రిలీజ్ చేశాను. అవును, ఇది తప్పు. అవును. ఆ మాతృమూర్తిని, అలాంటి స్త్రీని, తల్లి లాంటి స్త్రీని ఈ విధంగా దూషించడం తప్పని నేను ప్రెస్ నోట్ రిలీజ్ చేశాను. ఈ వ్యక్తిగత దూషణలు, వీటి వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోర పరాజయం పొందింది. ఒక రీజన్ అన్నమాట. మళ్ళీ వస్తాను కిషోర్ బాబు గారు, 1 by 1 కంక్లూజన్ తీసుకుంటా. లేదు, ఆయన్ని అవమానించడం కానీ, దూషించడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్ని మనసును గాయపరిచి ఒక తీవ్రమైనటువంటి స్పందన తీసుకొచ్చేటువంటి అంశాలు.